నితిన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన రాబిన్ హుడ్ మరో 10 రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. నితిన్, శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల తాము మూవీ పబ్లిసిటీ భారాన్ని మోస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయని నిర్మాతలు నమ్ముతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా సంబంధిత వీడియోలు, రీల్స్ వైరల్ అవుతున్నాయి. రాబిన్ హుడ్ థియేట్రికల్ హక్కులకు హై డిమాండ్. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దాదాపు 30 కోట్ల రూపాయలకు అమ్మినట్లు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. ప్రస్తుతం నితిన్ మార్కెట్ ను పరిశీలిస్తే ఇది పెద్ద డీల్ అనే చెప్పాలి. గతంలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ రాబిన్ హుడ్ హై ప్రైస్ పలకడం విశేషం. వెంకీ కుడుముల బిగ్ బెట్. డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను తానే కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే నమ్మకంతో వెంకీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబిన్ హుడ్ కు భారీ పోటీ. సినిమాపై హైప్ ఉన్నప్పటికీ రాబిన్ హుడ్ కు ఓ రేంజ్ టఫ్ కాంపిటీషన్ ఉండబోతోందని టాక్. మ్యాట్ స్క్వేర్ రూపంలో మరో స్ట్రాంగ్ మూవీ పోటీకి వస్తుంది. రేంజ్ పరంగా రెండూ ఒకే స్థాయిలో కాకపోయినా సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ విలువ, యూత్ ఫాలోయింగ్, నితిన్ మార్కెట్ కలిసొచ్చే అంశాలు. ఇక మూవీ టీం ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తుండటంతో రాబిన్ హుడ్ ఓపెనింగ్స్ మరింత బలంగా ఉంటాయని భావిస్తున్నారు. పక్కా హిట్ కొడుతుందనే కాన్ఫిడెన్స్ తో టీం ముందుకెళ్తోంది.